వారే వా హరీష్ అన్న అంటే హరీష్ అన్ననే పోర్రి అబద్ధాలను ఎండగట్టిండు మన నీళ్ల మీద మన ప్రాజెక్టుల మీద అబద్ధాలతోని మతపరిచేటోళ్లను నడి బజార్ల నిలబెట్టిండు కుల్లం కుల్లా దూద్ కా దూద్ పానీ కా పానీ ఇగో ఇట్లనే బయట పెట్టిండు రేవంత్ సారు ఇజ్జతి తీసి కుప్ప పెట్టిండు సారు ఏ పాటు నిజాలు మాట్లాడిండు సారుకున్న విజ్ఞానం ఏంది బనక చెర్ల మీద నడుస్తున్న కుట్రేషం ఏంది ఉల్టా ఆడుతున్న నాటకం ఏంది ఇగో ఇవన్నీ చెప్పుకొచ్చిండు ఇనాలే మీరు ఇనుండ్రి రేవంత్ అన్న ఏమన్నాడు బనక చెర్లకు నీళ్లు తీసుకపోమ్మని కేసీఆర్ సారే చెప్పిండా అసలు చెప్పిండా అడ్డం పడ్డా హరీష్ అన్న గవాయిగున్నాడు చెప్తాడు ఇనాలే మీరు వాట్ రేవంత్ రెడ్డి సేస్ ఎస్టర్డే అసలు ఇక్కడనే 1000 టీఎంసీలు బంక చెర్ల కేసీఆర్ ఇచ్చేసిండు 3000 టీఎంసీలు అనే బ్రహ్మ పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందని మాట్లాడతారు ఇంతకు ముందే మీకు నేను చూపించిన 3000 టీఎంసీలు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారిక లెక్కల ప్రకారంగానే అండ్ యావరేజ్ సంవత్సరానికి 3000 సముద్రంలో కలుస్తున్నాయని సిడబ్ల్యూసి చెప్పింది ఆ రోజు అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు కృష్ణానది మీద మన వాడకం 1000 టీఎంసీలు మించడం లేదు 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి కనుక రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటే మంచిగా ఉంటుంది అని ఆయన మాట్లాడారు దాంట్లోనే ఇంకో మాట కూడా చెప్పారు ఆయన రేవంత్ రెడ్డి గారు అదే పేజీలో ఇంకొక లైను ఎజెండా 5లో కేసీఆర్ గారు చెప్పారు కానీ దాన్ని ఆయన చదవలేదు చూడండి దాంట్లో ఏం చెప్తారు కేసీఆర్ గారు అదే పేజ్ కూడా కాదు వేరే పేజీ కాదు వేరే మీటింగ్ కూడా కాదు సేమ్ మీటింగ్ సేమ్ పేజ్ పారాగ్రాఫ్ 1 మనం చదివాము దిస్ ఇస్ పారాగ్రాఫ్ 5 అది చదవడు అది దాస్తాడు ఇందులో చాలా స్పష్టంగా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదని ఒకవేళ వెళ్తే తెలంగాణ అందుకు అంగీకరించదు అని స్పష్టంగా చెప్పారు అంటే మా అనుమతి లేకుండా ముందుకు పోవడానికి వీల్లేదు వెళ్తే మేము అంగీకరించాం ఈ కేటగరికల్లీ సెట్ వేర్ హీ అగ్రీడ్ హీ అపోజ్డ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన క్లియర్గా మేము అంగీకరించము మా అనుమతి లేకుండా తీసుకుపోవడానికి వీల్లేదు అని అంత స్పష్టంగా అదే పేజీలో పారాగ్రాఫ్ 5లో చెప్తే దీన్ని మాత్రం దాస్తాడు 1000 నీ ఇష్టమునంత తీసుకుపో 1000 ఇచ్చి నీ ఇష్టమునంత తీసుకో 1000 ఆడిచ్చేది ఏంటండి దట్ ఈస్ ద రైట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ఫాట్ ఫర్ వాటర్ ఉద్యమం ఎందుకు జరిగింది తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసం పోరాటం జరిగింది అమరులు ఎందుకు అయినరు నీళ్ల కోసం అమరులే నువ్వెవడి 1000 ఇచ్చి మొత్తం తీసుకుపోవడానికి ఇది అసలు సంగతి కానీ రేవంత్ సారేమో ఉల్టా కేసీఆర్ సార్ పట్టుకపోమన్నాడు అని అబద్ధాల ఆడబట్టే ఇక నీళ్ల కాడ మన కేసీఆర్ సార్ చేసిన పని మన రేవంత్ అన్న ఘనకార్యం నడవ ఫరకేందో హరీష్ అన్న మాటలలో ఈనుండ్రి అన్న అందుకోవే ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు 963 టీఎంసీల నీళ్లు కేటాయించారు అయితే దీని తర్వాత కూడా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి ఆ 3000 టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు 1950 టీఎంసీల నీళ్లు కావాలి 1950 టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో ఎందుకంటే మా హైదరాబాద్ నగరం 1 కోటి జనాభా ఉంది 30 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు హైదరాబాద్లో పారిశ్రామిక అవసరాలు తాగునీటి అవసరాలు భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో 1950 టీఎంసీల నీళ్లు ఈ 3000లో మా వాటా ఈ 3000 సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క 1950 టీఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసిండ్రు అంటే ఇప్పుడు మనకు వస్తున్న 968 కాక మరో 1950 మా లెక్క అని కేసీఆర్ చెప్పిండు రేవంత్ రెడ్డి ఏమంటుండే 1000 ఇచ్చి మొత్తం తీసుకో 1000 ఇచ్చి మొత్తం తీసుకో కేసీఆర్ చెప్పింది ఏంది 1950 ప్లస్ 968 మా లెక్క అని చెప్పిండు కేసీఆర్ మరి రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎవరప్ప చెప్తున్నట్టు బనకచెర్లకు ఎవరు ఈరోజు దాసోహం అవుతున్నారు ఇది ఈజ్ ఇట్ నాట్ అఫీషియల్ రికార్డ్ మిస్టర్ రేవంత్ రెడ్డి తెప్పించుకోండి ఈ ఆఫీస్లోకి వెళ్ళి ఇది కేసీఆర్ గారు కేంద్ర జలవనరుల శాఖకు రాసిన లేఖ నువ్వేమంటావు 1000 ఇచ్చి మొత్తం తీసుకో 1000 ఆనిచ్చేది ఏంటండి ఆల్రెడీ 968 అలొకేషన్ ఉండే మనకు ఆగురు ఇంకో ఇంపార్టెంట్ ముచ్చట మన రేవంత్ అన్న వీళ్ళ గురించి మీరు ఇంత తీసుకోర్రి మాకింత ఇవ్వర్రి అటెనక ఏమన్నా చేసుకోర్రి అని ఏమేమో అనే కదా అసలు రేవంత్ సారు అట్లా అనొచ్చునా అనే హక్కు ఉన్నదా హరీష్ అన్న
బనకచెర్లను ఆపాలని కాదు, బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడిండు నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడు, గోదావరిలో ఒక 1000 టీఎంసీలు ఇచ్చేయింది, కృష్ణాలో ఒక 500 టీఎంసీలు మాకు ఇచ్చి నువ్వు ఎంతనే తీసుకుపో, ఎన్నైనా కట్టుకో, ఏమన్నా చేసుకో అంటాడు. నీ అయ్యసోమ్మ నువ్వెవడు చెప్పడానికి? నువ్వేమైనా రాచరిక పాలన ఉన్నావా? నువ్వేమైనా రాజువా? దిస్ ఈజ్ డెమోక్రసీ, దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, దెర్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషన్. హూ ఆర్ యూ టెల్ లైక్ దట్? నీకు జ్ఞానం లేకపోతే నీ యొక్క మూర్ఖత్వం వల్ల ఈ రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి. తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. చంద్రబాబు దయా దాక్షిణ్యాల మీద బతికే బతుకు నీకు ఇంకా సోయి నుంచి నెలకెళ్ళి బయటకు వచ్చినట్టు లేవు. నువ్వు చంద్రబాబు ఇచ్చేదేంది 1000 టీఎంసీలు? ఇట్ ఈజ్ అవర్ రైట్. తెలంగాణ రాష్ట్రానికి ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 968 టీఎంసీలు కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 968లో 946 టీఎంసీలకు ఢిల్లీ నుంచి, సిడబ్ల్యూసి నుంచి హైడ్రాలజీ అనుమతులు మేము సాధించినాం. ఆల్రెడీ యూ హ్యావ్ ఎ రైట్. చంద్రబాబు ఎవడిచ్చేది? 946 టీఎంసీలకు మనకు అనుమతులే వచ్చినాయి కేంద్రం నుంచి. నువ్వు మళ్ళీ ఏదో 1000 ఇచ్చి మొత్తం వాడుకో అంటావేంది నేను? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? బనకచెర్ల కట్టుకో అన్నట్టే కదా. బనకచెర్ల కట్టుకో నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నావా? 946 మనకు ఉండే ఇంకో 20 టీఎంసీలది తమ్మిడిహట్టి వార్దా ప్రాజెక్ట్ సంబంధించి ఢిల్లీలో ప్రాజెక్టు పరిశీలనలో ఉంది. దానికి కూడా సూత్రప్రాయంగా కేంద్రం అంగీకరించింది. ఈ 946 కాక ఆ 20కి కూడా మన కాళేశ్వరంకి అనుమతి ఇచ్చేటప్పుడే ఆ 20 టీఎంసీకి కూడా సూత్రప్రాయంగా అంగీకరించిండ్రు. 946 + 20 966 రానే వచ్చే. నువ్వు 1000 ఇచ్చి మొత్తం తీసుకుపోంటావు. ఇక ఇప్పుడు చెప్పుండ్రల్లా బనకచెర్లతో దోకా చేసేది ఎవలు, ముంచేది ఎవలు, ముంచేందుకు సాయంగా ఉన్నదెవలు? రేవంత్ అన్న మాట ఎట్లున్నదంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉన్నదని నేను కాదు, జనాలు అంటాన్రు.